శ్రీ గణేశాయ నమః. చాలామంది తాము తినే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ పాటిస్తారు. ఏం తింటున్నాము, ఎటువంటి ఆహారం తింటున్నాము, ఎలా తయారు చేసింది తింటున్నాము అనేది చూసుకుని తింటారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అనే ప్రశ్న కూడా వస్తుంది. చాందోగ్యోపనిషత్తు ప్రకారం మనం తిన్న ఆహారంలో సూక్ష్మాంశ మన మనస్సుని పోషిస్తుంది. అందువల్ల మన మనస్సు యొక్క సంస్కారం మనం తినే ఆహారాన్ని అనుసరించి ఉంటుంది. అది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఈ కారణం చేతనే హిందూ ధర్మంలో ఆహారానికి అన్నిటికంటే మూలమైన స్థానం ఇచ్చారు. తిన్న ఆహారాన్ని బట్టి మనిషికి శ్రద్ధ ఏర్పడుతుంది. ఏ విషయంలో శ్రద్ధ ఏర్పడిందో అటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. వ్యక్తిత్వాన్ని బట్టి జీవితం ఉంటుంది. దీన్నే భగవద్గీతలో యోయశ్రద్ధ స ఏవ సహ అన్నారు. ఎవరు ఏ శ్రద్ధ కలిగి ఉంటారో వారు అటువంటి వారు అవుతారు. మన ధర్మంలో వైశ్వదేవాదులన్నీ అన్న సంస్కారం కోసం ఏర్పరచబడ్డాయి. అన్న సంస్కారం ద్వారా ఉత్తమమైన సంస్కారాలు, తద్వారా వ్యక్తిత్వం, తద్వారా ధర్మనిష్ట, తద్వారా శాంతి కలుగుతాయి.